కట్ ఆఫ్ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదివాసీ గిరిజన సంఘాలు తిరగబడ్డారు. ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై అక్రమ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి సంఘటనలో A12గా చూపిస్తూ అక్రమంగా కేసు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక మహిళా ఎమ్మెల్యేపై మహిళా పోలీసులను అడ్డం పెట్టి అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ ఇలాంటి కుట్రపూరిత చర్యలకు పాల్పడితే తుడుందెబ్బ ఆదివాసీ సంఘాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా మంచిర్యాల ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై అక్రమ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదివాసీ గిరిజన సంఘాలు తిరగబడ్డట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? కొమరంభీం మాసూబాద్ జిల్లా ఏదైతే ఆదివాసీ సంఘాలు కోవా లక్ష్మి అయితే కేతనపల్లి మంచిర్యాల జిల్లా కేతనపల్లి ఘటనపై పోలీసులు అక్రమ కేసులు ఏదైతే నమోదు చేయడం పట్ల కూడా ఆదివాసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ కేసులకు సంబంధించి కనుక పోలీసులు అక్రమ కేసులకు సంబంధించి కేసులను వెనక్కి తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేపడతామంటూ కూడా ఆదివాసీ సంఘాల నాయకులు తెలియజేశారు. ఏదైతే దీనికి సంబంధించి కూడా ఏదైతే అక్కడ పోలీసులను ప్రశ్నించినందుకే ఆదివాసీ మహిళ అన్నటువంటి కోవా లక్ష్మిపై అక్రమ కేసులు బనాయించారంటూ కూడా ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఇది కేతనపల్లి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఇన్ఛార్జిగా వెళ్ళినటువంటి ఎమ్మెల్యే కోవా లక్ష్మణ్ పోలీసుల దౌర్జన్యాలను ప్రశ్నించినందుకు పోలీసులతో అడ్డగించి తోపులాట సృష్టించి చివరకు అదే అంశాన్ని కారణంగా కేసును పెట్టించడం రాజకీయ కక్ష సాధించాలంటూ ఆదివాసీ సంఘాల నాయకులు ఆరోపించారు. మంత్రి వివేక్ కుట్రపూరితంగా వ్యవహారాన్ని నడిపించారంటూ కూడా ఆరోపణ చేశారు. కేతనపల్లి ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ కూటమికి స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ ఎలాగైనా అక్రమ పద్ధతిలో గెలవడానికి మంత్రి వివేక్ తన అధికారంతో కౌన్సిలర్లపై ఒత్తిడి తెచ్చి ఏదైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆదివాసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు పోలీసులు అటు ఏదైతే ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే విధంగా ఆ రోజు లాఠీ చార్జీ చేసి వివరించారని గత 10 ఏళ్లలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే కొమరంభీం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు, అలాగే జోడగట్లో కొమరంభీం మ్యూజియం స్థాపన, అలాగే పూలాజీ బాబా మహోత్సవం, జంగుబా జాతర, కేస్లాపూర్ నాగోబా జాతర అభివృద్ధికి గుసాడి దండారి ఉత్సవాలకు నాటి కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నీటిని తీసుకొచ్చి ఏదైతే ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాలని ఏదైతే ఆ కుట్రలో భాగంగానే టార్గెట్ చేసి ఆదివాసీ సమాజాన్ని అవమానించేందుకే ఇవాళ రాజకీయంగా ఎదగకుండా ఎమ్మెల్యే కోవా లక్ష్మి అక్రమ కేసులో పోలీసులు ఇరికించారంటూ కూడా ఆదివాసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అయితే పోలీసులు నమోదు చేసినటువంటి కేసులను బేషరతుగా కేసులన్నింటినీ కూడా వాళ్ళంతా కూడా ఏదైతే అక్రమ కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలని, లేదంటే ఆదివాసీల ఆగ్రహం ఎలా ఉంటుందో తాము చూపిస్తామంటూ కూడా, అలాగే ప్రభుత్వానికి కూడా ప్రజలే ఏదైతే గుణపాఠం చెప్తారని రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా సమాధి చేస్తామంటూ కూడా ఆదివాసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.